హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మామ్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి క్రిస్పీ అండ్ యమ్మీ స్నాక్ ఐటెం విత్ పనీర్. సో లేట్ చేయకుండా ఎంత ఈజీగా చేయొచ్చో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 full spoon కారం ఇంకా 3/4 spoon సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 90 grams ఆఫ్ పనీర్ తీసుకున్నాను కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నా. మీరు మీ స్పైస్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. సో హియర్ అలాంగ్ విత్ దట్ నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాను. ఈ పౌడర్ ఈజ్ టోటలీ ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ నేను 1 spoon కార్న్ఫ్లోర్ అండ్ 1.5 spoon మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి డ్రై మిక్స్చర్లా కాకుండా దీనికి ఒక బైండింగ్ ఏజెంట్ కావాలి కాబట్టి నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేస్తాను. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇందులో ఒక హాఫ్ స్లైస్ లెమన్ తీసుకొని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకొక ఫైనల్ మిక్స్ ఇచ్చేస్తే మన మ్యారినేషన్ మిక్స్చర్ రెడీ. నౌ కమ్స్ అవర్ హీరో ఇంగ్రీడియంట్ పన్నీర్ విచ్ ఈస్ ఆఫ్ 90 grams. నేను దీన్ని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటాను. సైజ్ ఆఫ్ ద క్యూబ్స్ అనేది టోటల్లీ పర్సనల్, మీ చాయిస్. మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు అనే దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేను బేసిక్గా చిన్న క్యూబ్సే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు పర్సనల్గా బాగా కుక్ అవుతుంది అనే ఫీలింగ్. నౌ లెట్స్ నాట్ మేక్ దిస్ కాంప్లికేట్. పన్నీర్ ఎలా అయినా మంచిగా కుక్ అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్. చిన్న సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై దిస్ డిష్ విత్ ఫ్రెష్ పన్నీర్. పన్నీర్ని 1 or 2 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అప్పుడే ఈ డిష్ ట్రై చేద్దాం అనుకుంటే ఐ కెనాట్ ప్రామిస్ యూ ది టేస్ట్. మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్ని మ్యారినేషన్లోకి యాడ్ చేసి గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. మసాలా అంతా పన్నీర్ క్యూబ్స్కి మంచిగా కోట్ అవ్వాలి. చూసారంటే మ్యారినేషన్ ఈజ్ రెడీ అండ్ వీ నీడ్ టు లీవ్ దిస్ మిక్స్చర్ ఫర్ అరౌండ్ 30 minutes. నేను వచ్చేసి దీన్ని స్పెసిఫిక్గా తవా మీదనే ఫ్రై చేస్తాను. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ డీప్ ఫ్రై, దిస్ గోయింగ్ టు బి అ తవా ఫ్రై. సో స్టవ్ అంటించుకొని తవా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ని తవాలో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈవెన్గా తవాలో స్ప్రెడ్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రై అవ్వనివ్వాలి. మీరు వెంటనే స్పాచులా పెట్టుకుని టర్న్ చేసేస్తే దాని మసాలా సపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లీవ్ ఇట్ ఫర్ అరౌండ్ 2 to 3 minutes. దీన్ని లిడ్తో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ ఇట్ విత్ లిడ్. చూసారంటే పన్నీర్ పీసెస్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. నౌ లెట్స్ టర్న్ దిస్. చూసారుగా బాటమ్ సైడ్ ఎంత క్రిస్పీగా మంచిగా ఫ్రై అయ్యాయో. సో నౌ లెట్స్ ఫ్రై ద అదర్ సైడ్. ఈ పాయింట్లో ఆయిల్ ఏమైనా తక్కువైంది అనిపిస్తే దిస్ ఈజ్ ద రైట్ టైం, యూ కెన్ యాడ్ సమ్ ఆయిల్. ఇక్కడ ఎంతో యమ్మీగా ఇంకా ఎంతో డెలిషియస్గా ఉండే పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బాయ్.